నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. పురుషోత్తమ రెడ్డి గారు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒక ముఖ్యమంత్రి కొత్త డ్రెస్లో కనపడతాం ఆయన సంతోషం కలిగించిందా? ఆయనకి అవార్డు రావడం, చేతబడి చేస్తే చేయొచ్చు, మంత్రగాడు అయితే అయ్యుండొచ్చు. అటువంటి వాళ్ళ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి అవార్డులు రావటం, కరాటే విద్య వీటన్నిటి మీద మరి మీకు సంతోషం కలిగించిందా లేదా పురుషోత్తమ రెడ్డి గారు? కొమ్మినేని గారు అందరూ నమస్కారం. బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు రెండు కోణాలు, ఒకటి రాజకీయ కోణం, ఒక సినిమా హీరో. సినిమా హీరోగా ఆయన ఇట్లాంటి అవార్డులు, ఇట్లాంటి ప్రశంసలు సంతోషాన్ని ఇస్తాయి, ఆయన అభిమానులు కూడా సంతోష పెడతాయి. ఆయన సినిమా హీరోగా సంతోషాన్ని పంచదలుచుకున్నారా, రాజకీయ నాయకుడిగా ప్రజల సంతోషాన్ని మెప్పు పొందదలుచుకున్నాడా? ఇది ఆయన ముందున్న మార్గం. ఇప్పుడు ఈ రెండులో కూడా ఆయన పరిపాలన ప్రజలకు మెప్పు చేసి ప్రజల అభిమానాన్ని పొందదలుచుకుంటే నేను అంత సంతోషిస్తా, మీరు సంతోషిస్తారు. ఆయన సినిమా అభిమానుల్ని కంటిన్యూ చేయదలుచుకుంటే వాళ్ళు అభిమానించుకుంటారు. ఇప్పుడు సినిమా అభిమానులు దేనికైనా సంతోషిస్తారు. హీరోయిన్ని ఏడిపించినా సంతోషిస్తారు, హీరోయిన్ని ప్రేమించినా సంతోషిస్తారు. అది ఏ సినిమా హీరోయిన్ అయినా. కాబట్టి బేసిక్గా ఆయన సినిమా అభిమానుల్ని అలరించదలుచుకున్నాడా, రాష్ట్ర ప్రజల్ని అలరించదలుచుకున్నాడా ఆయన ప్రాబ్లం. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఆయన సనాతన ధర్మం కదా, సరే దాని మీద నారాయణ గారు వీళ్ళంతా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు, అది వేరే విషయం. అంబటి రాంబాబు గారు ఎక్కడో ప్రోగ్రాంలో ఒక చిన్న డ్యాన్స్ చేస్తే సంబరాల రాంబాబు అని పేరు పెట్టారు. ఈయనేమో పిఠాపురంలో డ్యాన్స్ చేస్తారు, సినిమాల్లో డ్యాన్స్ చేస్తారు, ఇప్పుడేమో కొత్త వేషధారణలో కరాటే మాస్టర్ దగ్గర నుంచి కరాటే మాస్టరా లేకపోతే చివరికి చేతబడి మంత్రాలు వాళ్ళు ఇచ్చే అవార్డులు కూడా తీసుకుంటుంది ద్వారా ఏం సంకేతం ఇచ్చినట్లు? మీరు బేసిక్ గా సనాతన ధర్మం అంటే అర్థం అబద్ధాలు చెప్పకూడదు, మీరు అన్ని పక్కన పెట్టేస్తే అబద్ధాలు చెప్పకూడదు. మనం నిత్యం ఏం చేస్తున్నాం అనేది ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమనుకుంటా అంటే, నేను సినిమా హీరో, అంబటి రాంబాబు సినిమా హీరో కాదు. బహుశా పవన్ కళ్యాణ్ గారి వీడియోల కన్నా అంబటి రాంబాబు గారి వీడియో బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువ మంది చూశారు. బహుశా నన్ను డామినేట్ చేస్తాడేమో అనుకున్నాడేమో కానీ బాధపడి ఉండొచ్చు. కాబట్టి నేను కదా సినిమా హీరో, మధ్యలో ఈయన ఎందుకు వచ్చాడని బాధపడి ఉండొచ్చు. ఆయన బాధని అర్థం చేసుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. రైట్. శేఖర్ గారు సార్ నమస్తే అండి. కొమ్మినేని గారు మీకు, అలాగే పురుషోత్తమానికి, సాక్షి టీవీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. చేతబడి మంత్రాలకి విరుగుడు చేసే వాళ్ళ దగ్గర నుంచి అవార్డులు తీసుకొని సంబరాలు చేసుకుంటున్నారంటే వీళ్ళు సార్ నిజమైన సంబరాల కళ్యాణం. దానికి మళ్ళీ లోకేష్ గారు ప్రశంసలు తెలపడం. ఓహో, ఆయన ఆల్రెడీ ప్రశంసించారా? లోకేష్ గారు ట్విట్టర్ లో మా అన్న, మై బ్రదర్ అని చెప్పేసి ఆయన ఏదైతే ప్రశంసలు తెలపడం ఎన్ని చూస్తా ఉంటే ప్రభుత్వం నడుస్తున్నట్లేదు సార్, ఒక డ్రామా ఆర్టిస్ట్ కంపెనీ నడుస్తున్నట్టుంది సార్. ఇక్కడ ఒక సినిమాలో ఉంటుంది సార్, వాళ్ళే సన్మానం చేయించుకొని చిటికెలు వెరైటీ అంటా ఉంటారు సార్. దండ కామను ఇదేదో చెప్పేసి చప్పట్లు కామను చిటికెలు వెరైటీ అంటారు సార్. అట్లా ఈయన వెరైటీ సన్మానాన్ని చేయించుకుంటున్నాడు సార్. సార్ ముందు ఈయన సన్మానాలు చేయించుకోమంది రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు, కాపుల్ని కులభావన తెచ్చుకోమని ఓట్లు వేయించుకున్నందుకు వాళ్ళ కాపు నేస్తం ఇప్పించమనండి సార్. ఆయన శాఖలో సార్ ఉపాధి హామీలో దాదాపుగా 6 నెలల నుంచి ఉపాధి హామీ కూలీలకి ఒక్క ₹10 బిల్ల డబ్బు రాలేదు సార్. 454 కోట్ల రూపాయల ఉపాధి హామీ బిల్లులు పెండింగ్ ఉన్నాయి సార్. పండగ పూట కూడా ఉపాధి హామీ కూలీలు పస్తుండే పరిస్థితి సార్. ఈయనకేమో అవార్డులు వస్తా ఉన్నాయి. ఆయన శాఖ కింద ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకి కనీసం పట్టడి గంజి తాగడానికి కూడా ఈ రోజు 6 నెలల నుంచి. మీరు సీరియస్ ఇష్యూస్ లోకి వెళ్ళొద్దు, సరదాగా అభినందిస్తారా లేకపోతే అనే దాని మీద తప్ప. కాదుగా మీరు ఆ మాటకు వస్తే, నేను నిన్న ఒక వీడియో చూసా, ఎవరో ఐశ్వర్యను ఏదో బొజ్జ ఐశ్వర్యను ఎవరు ఆవిడ్ని 3 రోజుల పాటు బంధించారండి. ఇప్పుడు కరాటే వీరుడు అన్ని ఆయనకి బిరుదులు తగిలించుకుంటున్నారు కదా, తగిలించుకుని ఆయన అంత వినతి పత్రం ఇవ్వడానికి వస్తున్న ఒక టీం తోటి కలిపిన ఒక మహిళా నాయకురాలని 3 రోజులు నిర్బంధించడం ఏంటి? మరి ఇదేమి అర్థమే కావట్లేదు. వాళ్ళని సభల్లోనేమో ఆయన రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. సార్ కొమ్మినేని గారు, మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే అత్యంత పిరికివాడే జనంలోకి వచ్చి ధైర్యవంతమైన మాటలు మాట్లాడతారు సార్. అత్యంత పిరికివాడే తనను తాను ధైర్యవంతుడుగా, అత్యంత పిరికివాడే తనను తాను ఏదో పెద్ద హీరోలా సార్. మీరు హింసించే యువరాజు పులకేసి, 32 యువరాజు పులకేసి, ఏదో రాజు పులకేసి అన్న సినిమా చూస్తుంటారు సార్. ఆ సినిమాలో ఎవరైతే ఒడివేలు యాక్టర్ సార్, ఆ యాక్టర్ ఏం చేస్తాడంటే 6 ప్యాక్ బాడీ వేసి తల పెట్టించి ఫోటో ఇప్పిస్తా ఉంటాడు సార్. ఏందయ్యా నువ్వు, నీ బాడీ ఇది కాదా అని చెప్పేసి మంత్రి వచ్చి అడిగితే, అది నీకు తెలుసు నాకు తెలుసు, 100 ఏళ్ల తర్వాత ఎవరికి తెలుస్తుంది అన్నాడు సార్. నీకు తెలుసు నాది 100. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏమో క్రెడిట్ చోరీ,
మొత్తం నేనే నాయుడు అన్నట్టు మొత్తం నేనే అని చెప్పేసి శాసనాలు లిఖిస్తా ఉంటాడు సార్. ఇక పవన్ కళ్యాణ్ గారేమో తనను తాను ఒక కరాటే యుద్ధ వీరుడిగా అభినవ అదే మొన్న ఒక బిరుదు తెచ్చుకున్నారు సార్, అది ఇంకా నవ్వొచ్చింది సార్. అభినవ శ్రీకృష్ణదేవరాయలు అండి సార్. ఓహ్, అది కూడా ఉంది మళ్ళీ. అభినవ్ శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం పెట్టకుండా మీరు ఎన్టీఆర్ విగ్రహం పెడతారా డ్యామ్ డూమ్ అంటూ ఎవరో ఒక ఆయన విమర్శిస్తున్నాడు, జనసేనకు సంబంధించిన ఆయన. అది సరే ఏం నడుస్తూనే ఉంటాయి అనుకోండి. రైట్, రాజారెడ్డి గారు గోరంట్ల నుంచి. రాజారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తేనా పెద్దలందరికీ, మన ఛానల్ అందరికీ భోగి పంటల శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అన్న. నేనేమంటున్నానంటేనా, ముందు ఒక తూరి నేను కూడా కళాకారుని అన్న, నేను కూడా డ్రామాలు వేస్తా అంటాను, అది ఇది వేస్తా అంటాను. ఏమైందంటే రవీంద్ర భారత్ లో ఒకరు జరిగినప్పుడు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, గిరిబాబు గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు వచ్చారు ఆ రోజు. ఆయన చెప్పేసి ఆ పాత్ర వరకు మనం చేసేంత వరకే రప్పయ్య అన్నాడు. ఎవరు? నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. పాత్ర చేసేంత బాగుంటుంది అంటారు. నేను ఎందుకు వీళ్ళు పెద్దలు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు, ఆయన గౌరవనీయులు, మనము వేరే విధంగా మాట్లాడడం లేదు. నేనేమంటున్నానంటే మన శాఖ అదే పాత్ర, ఇప్పుడు పాత్ర నీకు ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారు, దాన్ని మనము కరెక్ట్ గా దాన్ని సద్వినియోగం చేస్తున్నామా లేదా? మన సినిమా రంగంలో చిరంజీవి గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన సినిమా పాటలు కూడా పడతాను నేను. ఎందుకంటే ఆ విధంగా చేయడం లేదు అని మేము బాధపడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు, నేను ఆయన డబ్బర్ సింగ్ కూడా చూసాను, బాగా చాలా అభిమానిస్తా. కానీ ఈ విధంగా చేయడం బాగలేదు అని మేము ఆలోచిస్తున్నాం. అయితే ఈ చేతబడి చేసేవాళ్ళు, చేతబడి మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అవార్డులు తీసుకోవటం ఏంట, జపాన్ అని చెప్పి ప్రచారం చేయటం, తీరాస్తాం ఇక్కడ అని చెప్పి, ఇదంతా మరి ఆయనకి గౌరవమా లేకపోతే ప్రతిష్ట అప్రతిష్ట అనేది ఆయనే తెలుసుకోవాలి. సరే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తెలంగాణ వార్తలు చూస్తే, త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబితే, జిల్లాలు ముట్టుకుంటే అగ్గి పుట్టిస్తామని కేటీఆర్ గారు హెచ్చరిస్తున్నారు. సో మీ జిల్లాలు పోతాయా, మీరు ఊరుకుంటారా అంటూ కేటీఆర్ గారు నిన్న మీటింగుల్లో చెప్తా ఉన్నారు. రైట్, స్కిల్లో కేసు నిల్, ఆ ఆరోపణల్లో వాస్తవాలు లేవు. చంద్రబాబుపై కేసు మూసివేత, మొత్తం 37 మందిపై విచారణ క్లోజ్. సిఐడి నివేదికకు ఏసీబీ కోర్టు ఆమోదం. వాదన వినాలన్న అజయ్ రెడ్డి పిటిషన్ డిస్మిస్. మన పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఇది కొత్త ట్రెండ్ కదా, ఇక ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఆ పాత కేసులన్నీ కొట్టేయించుకోవచ్చా, అసలు లేకుండా చేసుకోవచ్చా, లేదు చంద్రబాబు గారికి ఉన్న చాకచక్యం అటువంటిదా? మరి ఏకంగా టీడీపీ ఆఫీస్కే డబ్బులు వెళ్ళాయని ఆ రోజుల్లో రిపోర్ట్ ఇచ్చిన సిఐడి రిపోర్టు అవన్నీ ఏమైపోయినట్లు? కోర్టు వారు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం సబబుగానే అనిపిస్తుందా? పోనీ కనీసం మరి కొన్ని కేసులకు సంబంధించి తీర్పు కాపీలు కూడా ఇవ్వలేదని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు కొందరు. మరి ఇప్పుడు ఇది ఈ కేసు తీర్పు ఏమవుతుందో తెలియదు. ఏమిటి ఈ పరిణామం? ఇది న్యాయ వ్యవస్థకి, రాజకీయ వ్యవస్థకి ఇది మంచి పరిణామమేనా? కొమ్మిగారు, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి సహా ఇంకో కొన్ని కేసులపైన, అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజెస్ కానీ, మద్యం సిండికేట్, వీటన్ని సంబంధించి గత ప్రభుత్వంలో సిట్ వేసి, క్యాబినెట్ సబ్ కమిటీ వేసి, క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు మేరకు సిట్ వేసి, ఆ సిట్ విచారణలోగా వారిపైన కేసులు నమోదు చేశారు, అరెస్ట్ కూడా చేశారు. కోర్టు తేల్చాలి నిజానిజాలు ఏంది, సిట్ ఆరోపణ కరెక్టా, చంద్రబాబు గారు ఏదైతే నాకు సంబంధం లేదనుకుంటున్నారో అది కోర్టులు తేల్చాలి. ఇతిమితంగా ఇప్పుడు నేను వ్యక్తిగతంగా వారో ఈరోజు చెప్పలేను. అయితే రాజకీయంగా మనం ఆలోచించాల్సిన, వ్యవస్థలకు ఉన్న గౌరవాన్ని కాపాడాలి, వ్యవస్థలకు ఉన్నటువంటి ఇండిపెండెన్స్ని పోగొట్టకూడదు. ఈరోజు కేసు ఏమని చేస్తున్నారు, తగిన ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ సరిగ్గా లేవు అనే పేరుతో విత్డ్రా చేసుకునే ప్రయత్నం, ఇది కొత్త వ్యూహం. కానీ ఇది ఫలించదు. ఈరోజు తాత్కాలికంగా కింద కోర్టులు ఏదైనా జరిగితే జరగచ్చు, కానీ బట్ ఏదైతే కాన్స్టిట్యూషన్స్ కోర్టులు ఉన్నాయో దీన్ని అలో చేయవు. ఖచ్చితంగా ఇది వారికే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇక నాకు ఒక లాజిక్ ఏంటంటే కొమ్మినేని గారు, ఒక అధికారి లేదా ఒక సిట్ వ్యవస్థ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పింది, వాళ్ళే కదా మళ్ళీ ఎవిడెన్స్ లేదని చెప్పాల్సింది. ఇప్పుడు కొత్త అధికారులు ఆడికి వచ్చి లేదని చెప్తే ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి? ఒక పౌరుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విషయం పక్కన పెడదాం, ఒక పౌరుడుగా ఆయన హక్కులు హరించినట్టేగా. ఇప్పుడు పాత అధికారులు 1, 2, 3, 4 XYZ ఎవరైనా కానీ వారు కేసు పెట్టారు. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక వ్యక్తిని అట్లా ఇబ్బంది పెట్టచ్చా? ఆ క్వశ్చన్లు రేపు రావా? అధికారులు ఎంత, దీంట్లో నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, అధికారులు భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు రాజకీయ ఈ వ్యూహాలు అమలు చేస్తే. ఎందుకంటే రేపు కోర్టులో ఎవరైనా ఒక పిటిషన్ వేసి, ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని ఇప్పుడున్న అధికారులు చెప్పేస్తున్నారు. గతంలో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఎట్లా పెట్టారా కేసు అనే క్వశ్చన్ రాదా? వస్తే వాళ్ళు ముందుకు రారా? మొత్తం కాంప్లికేటెడ్ అవుతుంది. నిజంగా ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటే విచారణ వేగవంతం చేసేస్తే తొందరగా కోర్టులే కొట్టేస్తాయి కదా. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది నిజమైతే ఇంకా మంచిది కదా, తొందరగా ఒక 6 నెలల సంవత్సరం కోర్టులో వాదనలు పూర్తి చేయకపోతే కోర్టు కొట్టేస్తుంది. కానీ ఈ ప్రాక్టీస్ మాత్రం కొమ్మినేని గారు
రాజకీయాలలో విలువల్ని ప్రశ్నిస్తుంది, ప్రజలకి విశ్వాసం కోల్పోతుంది. ఇప్పుడు విచారణ మనకు ఉన్న రాజకీయ పార్టీల మీద కొంత విశ్వాసం, అవిశ్వాసం ఇట్లాంటి కొంత ప్రజల్లో ఉంది. అందరికి కొంత విశ్వాసం ఉన్నది ఏది? న్యాయ వ్యవస్థలు, లీగల్ ఇన్స్టిట్యూషన్స్ పైన విశ్వాసం కొంత ఉంది. ఆ విశ్వాసం కూడా పోతే ఎట్లా? ఇప్పుడు ఎవరైనా అధికారంకి వస్తే వాళ్ళు కేసు కొట్టించుకోవచ్చు అనే మెసేజ్ వెళ్తా ఉంది తప్ప లేక్ ఆఫ్ ఎవిడెన్స్ పోదు. లేక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటే మీరు ప్రాసెస్లో కొట్టేస్తే మీ గౌరవం పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ మొత్తం ప్రాసెస్లో ప్రభుత్వం ఈరోజు తాత్కాలికంగా కేసులు పోవచ్చు, ఉండొచ్చు, కానీ లాంగ్ రన్లో మాత్రం కాన్స్టిట్యూషన్స్ కోర్టులు జోక్యం చేసుకుంటాయి, తిరిగి విచారణ ప్రారంభమవుతుంది. అప్పుడు ఇబ్బంది పడేది ఎవరు అంటే ఈ మొత్తం ప్రాసెస్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా తీసుకోవాలి మీ నుంచి. చంద్రబాబు నోబుల్ పర్సన్ అని చెప్పి నితిన్ గడ్కరీ గారు ప్రశంసించారట. నిజంగానే నోబుల్ పర్సన్ అయితే సంతోషమే, కానీ ఇలాంటి నోబుల్ పర్సన్ తన మీద వచ్చిన కేసులు తనే ఎట్లా తీసుకోగలుగుతాడు అనే ప్రశ్న, అది నోబుల్ పర్సన్ చేసే పరిస్థితి అవుతుందా? అంటే నోబెల్ పర్సన్స్ అంటే గడ్కరీ గారి దృష్టిలో బీజేపీతో అవసరమైనట్టుగా మేమందరూ అద్భుతంగా, నోబెల్ అంటే ఏంది? సర్వోన్నతమైన, ఆ రాజకీయ వ్యూహాలు ఆయన సర్వోన్నత వ్యక్తి. దాంట్లో ఇంకా ఆయనకి నోబెల్, ఖచ్చితంగా నోబెల్ పర్సనే. బీజేపీతో కలవచ్చు, బీజేపీ తిడిపోవచ్చు, గడ్కరీ గారికి ఈరోజు సంతోషం కాబట్టి నోబెల్ పర్సన్. ప్రైమ్ మినిస్టర్ని ఎంత తీవ్రంగా విమర్శించవచ్చు. ఇందాక మనం ఒక వీడియో చూసాం కదా, ఏది 3,500 కోట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్కి విగ్రహాన్ని పెడతారు, మాకు ఇవ్వరా అని, రాజధానికి ఇవ్వరా అని, ఇట్లాంటివి. మరి ఏ రకంగా నోబెల్ పర్సన్ అనేది చెప్పాలిగా? కేసులు విత్డ్రా చేసుకుంటున్నందుక, అబద్ధపు ఎన్నికల హామీలు ఇచ్చినందుక, ఎట్లా ఏ రకమైనటువంటి స్టాండర్డ్? మరి ఈనాడు వాళ్ళే కావాలని రాశారా? నిజంగానే నితిన్ గడ్కరీ చంద్రబాబు గారికి ఇది ఒక రకంగా అన్నారో లేదనేది కన్నా గడ్కరీ గారి దృష్టిలో యాజ్ ఎ బీజేపీ లీడర్, ఆయన కేంద్ర మంత్రి అనే ముందు బీజేపీ లీడర్, బీజేపీకి ఆయన నోబెల్ పర్సనే. అవసరమైనప్పుడు స్నేహం చేయడం, అవసరమైనప్పుడు విడిపోవడం, ఇది నోబెల్ పర్సన్ కాబట్టి వాళ్ళకి సంతోషం కలిగి ఉండొచ్చు. బీజేపీ తెలుగుదేశం రాజకీయ వ్యూహాల్లో ఖచ్చితంగా చంద్రబాబు గారు నోబెల్ పర్సనే. రైట్. శేఖర్ గారు చెప్పండి, స్కిల్ స్కామ్ కేసుని ఆయన కొట్టేయించుకోగలిగిన గొప్ప నోబెల్ పర్సన్గా గడ్కరీ గారు గుర్తించారా? అనేక సార్లు మోడీ గారిని వాళ్ళందరినీ కూడా అంత గట్టిగా విమర్శించడమా, దూషించడమా అనేది మీ ఇష్టం, మీరు ఏదైనా అనుకోండి. అలాంటి నోబెల్ పర్సన్ ఇప్పుడు స్కిల్ స్కామ్ కేసు కొట్టేయించుకుంటే తప్పేముంది అని అడిగితే మీరేం చెప్తారు? సార్, ఆయన నోబెల్ పర్సన్ ఒకటేంటి సార్, ప్రపంచంలో అన్నిటికీ ఆయనే. ప్రపంచంలో ఏది వచ్చినా ఆయన ఆద్యుడు ఆయనే సార్. ఆయన నోబెల్ ఇచ్చి ఆయన కించపరచొద్దని చెప్పి నితిన్ గడ్కరీ గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉంటాయో మొత్తం చంద్రబాబు గారికే కట్టబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నేను. ఎస్ సార్, ఆర్థిక నేరస్తులకు అధికారం కట్టబెడితే ఎలా ఉంటుందనడానికి ఉదాహరణ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతా ఉంది సార్. సార్, చంద్రబాబు నాయుడు గారి కేసులు ఒకవైపు కొట్టేయించుకుంటూ, సార్ స్కిల్ కేసు అనేది పూణేలో మొదలైంది సార్. మొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన కేసు కాదు ఇది. మొదటగా దానికి మూలాలు దొరికింది పూణేలో ఇన్కమ్ ట్యాక్స్ సోదాలలో దొరికినటువంటి ఆధారాలను బట్టి స్కిల్ కేసు డొంక కదిలింది సార్. అక్కడి నుంచి నేరుగా ఏదైతే టీడీపీ ఆఫీస్ కి డబ్బులు వచ్చాయి, మనీ రూటింగ్ ఎలా అయిందని కూడా పూర్తిగా ఆధారాలతో సహా అప్పటి సిఐడి, సిట్ గుర్తించి కోర్టు ముందు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కోర్టు వారు దానికి సంతృప్తి చెంది, గౌరవ న్యాయమూర్తి గారు సంతృప్తి చెంది చంద్రబాబు నాయుడు గారికి 50 రోజులకు పైగా రిమాండ్ కూడా విధించారు. 50 రోజులకు పైగా ఆయన రాజమండ్రి స్నేహ బ్లాక్ లో జైల్లో గడిపినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం సార్. అది ఇప్పుడు అధికారంలోకి రాగానే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంట సార్. ఇది ఒకటి కొత్తగా ఒకటి తీసుకొచ్చారు సార్. ప్రతి కేసుని మూసేసుకోవడం కోసం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చి కొత్త సాంప్రదాయానికి తెరలేపి తన మీద ఉన్న కేసుల్ని తానే కొట్టేయించుకుంటూ, ఇది ఎక్కడ సాంప్రదాయం? అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయమని, సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్రాన్ని ఎలా అంటే ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లమని, యువతకు ఉపాధి కల్పించమని చెప్పి, మహిళలకు సాధికారిత కల్పించమని చెప్పి వీటన్నిటికీ అధికారం ఇచ్చారు. మరి వీళ్ళేంటో అది అర్థం కాదు సార్. ఒకవైపు విచ్చలవిడి అప్పులు, ఇంకోవైపు విచ్చలవిడి దోపిడీ, ఇంకోవైపు తమ మీద ఉన్న కేసుల్ని అడ్డగోలుగా ఎత్తేయించుకోండి సార్. సార్, మీకు ఇంకొక అద్భుతమైన విషయం కూడా చెప్పాలి సార్. వీళ్ళు కొన్ని కాన్ఫిడెన్షియల్ జీవోల ద్వారా కూడా ఎంత అరాచకానికి పాల్పడుతున్నారు. పరాకాష్ట జీవో నెంబర్ 147 ఐ థింక్ సార్, నాకు లోపల ఉంది, అది తీయలేదు. కాన్ఫిడెన్షియల్ జీవో ఇచ్చి గుజ్జుల సీను అనే అతని మీద 250 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు. మాజీ ఆఫ్కోర్స్ చైర్మన్, కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అతని మీద గత ప్రభుత్వం కేసు పెట్టడం జరిగింది సార్. ఆ కేసు పెట్టి 9 కోట్ల రూపాయల నగదు, 3 కేజీల బంగారం, విలువైన డాక్యుమెంట్లు సీజ్ చేశారు సార్. మరి వాళ్ళకి కాన్ఫిడెన్షియల్ జీవో ఇచ్చి కేసును ఎత్తేశారు సార్. ఓకే, ఆ కేసు ఎత్తేసినప్పుడు ఈ కేసు ఎత్తేయడం పెద్ద సమస్య కాదేమో. అందుట్లో నోబెల్ పర్సన్ కాబట్టి ఎత్తేయించుకున్నారు. నోబెల్ పర్సన్స్ యొక్క పరిపాలనలో
అక్రమాస్తుల మీద, ఏదైతే అక్రమార్కుల మీద, అక్రమ ఆర్జన చేసిన వాళ్ళ మీద కేసులు మొత్తం ఎత్తివేయబడును అని ఒక ట్యాగ్ లైన్ బోర్డు తగిలించాలి. సినిమా ఉంటుంది సార్, ఈడియట్, వీడి పెద్ద మంచి, వీడి పెద్ద ఎదవ అని ఇట్లాంటి రాసి ఉంటుంది సార్. అట్లా పదాలు అట్లాంటి పదాలు వాడద్దు. దయచేసి అభ్యంతర పదాలు వాడొద్దు. వాళ్ళు ఏమైనా బోట్లు పెట్టుకొని ఉండేది వేరే విషయం. ఐ డోంట్ అనకూడదు కూడా. దేనికదే చర్చగా నడుపుదాం అంతవరకే. సార్ నేనేమన్నా అంటే నోబుల్ పర్సన్ కింద ట్యాగ్ లేను, ఓకే, అక్రమంగా ఆర్జించిన వ్యక్తుల మీద ఉన్నటువంటి కేసులు మొత్తం ఎత్తివేయబడును అని కింద ట్యాగ్ లైన్ పెడితే బాగుంటుందేమో సార్. రైట్, ఓకే. నాగేశ్వరరావు పర్చూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. మీకు రెండు పెద్దలకు నమస్కారం అండి. మాట్లాడండి. చంద్రబాబు గారి మీద కేసులు కొట్టిపించుకోవడం ఎవరికి ఆశ్చర్యం లేదండి. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడే అందరూ ఊహించుకున్నారు కేసులు అయిపోతాయి, మాఫీట్టు వ్యూహాత్మకంగా చేస్తారని అందరూ అనుకున్నారా? అందుకే చంద్రబాబు గారు నోబుల్ పర్సన్ అని నితిన్ గడ్కరీ గారు కూడా మెచ్చుకున్నారు కదా. నోబుల్ పర్సన్ అన్నప్పుడు మరి కేసులు మాత్రం ఎట్లుంటాయి? వాళ్ళంతా ఎప్పుడు పొత్తుండదో పొత్తు విడిపోతుందో తెలియదు కదండి. పొత్తు కాబట్టి నోబుల్ పర్సన్ అవుతారా? పొత్తుంటే నోబుల్ పర్సన్, లేకపోతే ఇంకో పర్సన్. ఇదే న్యాయ వ్యవస్థ కానీ ఈపీ కానీ సిపిఐ కానీ కొంతమంది కోసమే పనిచేస్తున్నట్టు. ఎగ్జాంపుల్ చెబుతా, 2 ఎగ్జాంపుల్ చెప్తానండి. అభ్యంతరకరమని చెప్పమాకండి. అప్పుడు అయ్యాం కాదండి. నిన్న తమిళనాడు విజయ్ గారిని సిబిఐ పిలిచింది. అవును, కరెక్ట్. 7 గంటలు విచారించారు. మళ్ళీ ఏదో నోటీసులు ఇచ్చారంట పిలిచినప్పుడు రావాలని. అవును, అది చంద్రబాబు గారు ఎన్నిసార్లు పిలవాలండి? గోదావరి, రాజమండ్రి పుష్కరాలు కానీ, అందుకూరు కానీ, గుంటూరు కానీ ఇవి కాదు చెప్పాల్సింది మీరు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కదా. ఇప్పుడు ఆయన పిఏ దగ్గర 2000 కోట్ల ఇది అక్రమాలు జరిగినట్టు కనిపెట్టామని చెప్పి ఎప్పుడు 2019లోనే 20లోనే చెప్పారు. ఇప్పుడు ఏమైపోయినాయో తెలియదు. ఇంతవరకు మోడీ గారి ప్రభుత్వం కూడా ఏం చేయలే. మరి మోడీ గారికి మరి గడ్కరీ గారు వచ్చి నోబెల్ పర్సన్ సర్టిఫికేట్ ఇచ్చి వెళ్తున్నారు, సంతోషం. మరి ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు నోబెల్ పర్సనో ఎవరు కాదు. మరి మోడీ గారు కూడా నోబెల్ పర్సనే కదా. మరి ఆయన ఎందుకు అట్లా చేశారు? ఈయన కేసులు ఎత్తేయించినట్టుగా అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పు తెలుసుకుని, కేంద్రం వారు కూడా తప్పు తెలుసుకుని 2000 కోట్ల జోలికి వెళ్ళలేదేమో. మరి మనం ఏం చెబుతాం? ఇంత నోబెల్ పర్సన్ని ఎట్లా వెళ్తాంలే మనం అనుకున్నారేమో. కొమ్మినేని గారు చిన్న సబ్మిషన్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి పిఏ పెండ్యాల శ్రీనివాస్ అనే అతను 2000 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కేసులో ఉండి అమెరికా పారిపోయాడు సార్. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి కరెక్ట్ గా 10 రోజులు కూడా కాలేదు సార్. సో పెండ్యాల శ్రీనివాస్ గారు మీరు తప్పు చేశారు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో నేను చదివాను సార్, వాళ్ళు ఇచ్చిన మీరు తప్పు చేశారు, ఇక మీదట ఇలాంటి తప్పు చేస్తే మేము ఉపేక్షించాం, మీరు పోస్టింగ్ తీసుకోండి. నోబెల్ గవర్నమెంట్ అన్నమాట ఇది సార్. నోబెల్ ఈ చంద్రబాబు గారు నోబెల్ పర్సన్ అయితే చంద్రబాబు గారి గవర్నమెంట్ నోబెల్ గవర్నమెంట్ కింద లెక్క. ఇట్లాంటివన్నీ ఉంటాయి సార్ నోబెల్ గవర్నమెంట్ లో, ఇలాంటి కామన్ సార్. రైట్. పెద్దల లాబింగ్. ఏపీ కోటాలో త్వరలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ. టీడీపీ 2 సీట్లపై బీజేపీ కన్ను. టీడీపీ జనసేనకు మరొకటి. జనసేన ఖాతాలో లింగంనేని రమేష్కు ఛాన్స్. టీడీపీ సీటు మళ్లీ సానా సతీష్కే కేటాయించే అవకాశం. బాబు తీరుపై రగిలిపోతున్న టీడీపీ సీనియర్లు యనమల, ఏబిఎన్, రాధాకృష్ణ. సరే, యనమల అంటే పాపం బాధపడచ్చు. ఈ రాధాకృష్ణ గారు ఎందుకు మొన్న స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళారని మన వెంకటరెడ్డి లేదో వీడియోలు చేశారు. దీనికోసం వెళ్ళారా ఏం కదా? లింగంనేని రమేష్ అంటే వాళ్ళ సొంత మనిషి కదా. పురుషోత్తరెడ్డి గారు చెప్పండి, లింగంనేని రమేష్, సానా సతీష్ వీళ్ళిద్దరికీ ఇస్తారట, బీజేపీ వాళ్ళు 2 తీసుకుంటారట. పాపం రాధాకృష్ణ గారు ఆయన కోసం వెళ్ళాడా, లేకపోతే ఇంకెవరి తరఫున పైరువి చేయడానికి వెళ్ళాడా? 2 అంశాలు కొమ్మినేని గారు. ఒకటి, తెలుగుదేశం రాజ్యసభ సీట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీట్లకి పోల్చుకోవాలి. రాజ్యసభ సీట్లు అంటే ఢిల్లీలో పైరువీలు అంటామా, మేనేజ్మెంట్ అంటామా చేయడం, లేదా 100,000 కోట్ల రూపాయలు ఉన్న పారిశ్రామికవేత్తలకే పరిమితమైనటువంటి రాజ్యసభ సీట్లుగా మారిపోయిన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఉల్టాగా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ బీసీలకు అందరికి అవకాశం ఇస్తూ రాజ్యసభ సీట్లో కొత్త వారిని సృష్టించారు. తనను నమ్ముకున్న వాళ్ళకంటామా, లేదా లాయల్టీ అంటామా, లేదా వెనుకబడిన తరగతులు అక్కడ కూడా ఉండాలి అనే పేరుతో ఆయన సృష్టించారు. తెలుగుదేశం పార్టీ ఇంకొక మార్గంలో వెళ్తా ఉంది. మొదటి కూడా తెలుగుదేశం పార్టీలో ఇట్లాంటి వాళ్ళకే ఇస్తున్నారు, భవిష్యత్తులో వాళ్ళకే ఇవ్వాల్సిన అవకాశం ఉంది. అయితే మధ్యలో రాధాకృష్ణ గారి పేరు కూడా ముందుకు వచ్చింది. అయితే రాధాకృష్ణ గారు ఆశించుంటారని నేను అనుకోవట్లేదు. బట్ ఆశించి ఉంటే, నేనైతే వ్యక్తిగతంగా ఆశించి ఉంటారని అనుకోవట్లేదు. బట్ ఆశించి ఉంటే వీళ్ళందరికన్నా అత్యంత
ఖచ్చితమైన ఇంపార్టెంట్ పర్సన్ అతనే అని నేను అనుకుంటున్నాను. యోగ్యుడు అంటారా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి చేసిన సేవలు నా వయసు సరిపోదు కాబట్టి నేను యోగ్యుడైన పదం వాడను. కరెక్ట్ పర్సన్, ఎందుకంటే వీళ్ళందరికన్నా ఆయన ఎక్కువ చేసినాడు. కానీ ఇప్పుడు ఎవరికి ఇవ్వాలండి పార్టీ? ఎవరికన్నా నాకు ఉపయోగపడే వాళ్ళకి నేను ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీకి మీరు చెప్పిన పేర్లు అందరికన్నా బాగా ఉపయోగపడింది వాళ్ళే కదా. అంటే కాదు ఆయన ఏంటంటే స్ట్రాటజీ, ఆయనకి అవసరమైనప్పుడేమో బ్లాక్మెయిల్ చేస్తున్నారనే విమర్శ, అంటే వ్యతిరేక వార్తలు రాయటం, ఆయనకి కుదరంగానే వెంటనే గవర్నమెంట్కి భజన చేయటం, ఈ రెండు స్ట్రాటజీ చేస్తున్నారు కదా. వాళ్ళు ఏకపక్షంగా చేయాలని కోరుకుంటారు కదా. అల్టిమేట్గా నేను ఒక మాట అనొచ్చు, రెండు మాటలు వినకపోవచ్చు, కానీ అల్టిమేట్ గా ఎవరు శ్రేయస్సు కోరుతున్నాను ఇంపార్టెంట్ కదా. అంతే కాబట్టి ఎవరు శ్రేయస్సు అంటే భజన, ఎవరికి భజన చేస్తున్నారనే పాయింట్ కరెక్ట్ అవుద్దేమో. పాయింట్ ఏంటంటే తెలుగుదేశం బాగుండాలని, తెలుగుదేశం పవర్లోకి రావాలని మనసా వాచ కర్మన వారు భావిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కష్టం వస్తే వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయడంలో తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువ చేస్తున్నారు. అంతకన్నా ఏం కావాలి క్రైటీరియా? అబ్బో మొన్న అన్యాయంగా అయితే మొన్న మీరు చూసుంటారు కదండి, అబ్బా ఎంత చెత్తగా, అది జర్నలిజమా లేకపోతే ఏదైనా టీడీపీ ఆఫీస్ నుంచి పెట్టినటువంటి పోస్టులా ఏంటండి అవి? అసలు అంత అరాచకమా? మరి అట్లా చేసినందుకు ఇస్తారేమో రాజ్యసభ. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారిని విధానాలతో విమర్శించేది ఆపేశారు కొమ్మినేని గారు. మీరు గత 2 ఏళ్ళుగా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి రాయలసీమ ప్రాజెక్టులు దాన్ని తప్పు పట్టరు. ఇప్పటి వరకు మన తెలుగు, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా మీకు తెలుసు, తెలుగు రాజకీయాలలో ఒక నాయకుడు ప్రెస్ మీట్ పెడితే 90% దాంట్లో ఉన్న మంచి చెడ్ల పైన విమర్శలు సమర్థనలు చేసి 10% రాజకీయంగా ట్విస్ట్ చేస్తారు. ఇప్పుడు 99% ట్విస్టే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు ఏమీ మాట్లాడరు. ఆయన చివరిలో లేసి ఒక చటైర్ వేసిన దానికి, అంటే దాని అర్థం ఏంటి? సమాధానాలు లేవు. సమాధానాలు లేనప్పుడు అసహనం వస్తుంది. అసహనం చూసిన వ్యాఖ్యల పైన స్పందించడం మనకన్నా అసహనం అవసరం లేదు. కాబట్టి జగన్ గారు అందుకే దాన్ని స్పందించడు. కాబట్టి పాయింట్ ఏంటంటే రాధాకృష్ణ గారు ఆశించుంటారని నేను అనుకోను. ఆశించుంటే మాత్రం ఆయన కరెక్ట్ అని మాత్రం నమ్ముతాను. కరెక్ట్, ఆయనకి ఇవ్వాలని సిఫారసు చేస్తున్నారు మీరు. మన మాట రైట్. కాదు, వాళ్ళు ఛాయిస్ చూడండి, భలే తమాషా. లింగంనేని రమేష్ ఆయన అందరికీ వాళ్ళకి ఫైనాన్సర్ అంటున్నారు. సానా సతీష్ మీద ఇదే ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. నానా గందరగోళంగా, అసలు ఎంత ఘోరంగా రాశారో తెలుసు. ఆయన మీద ఆరోపణలు ఇవన్నీ కూడా. ఇప్పుడు రాధాకృష్ణ గారి పేరు, ఇవన్నీ తమాషాగా ఉంటున్నాయి. రైట్. హలో, యాదగిరి గారు హైదరాబాద్ నుంచి. యాదగిరి గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. ఉన్న వారందరికీ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. నాకు బాబు గారికి సరిగా వినపట్లేదు. హలో, సరిగా అర్థం కావట్లేదు. సరిగా చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎక్కడ అభ్యంతరకర పదాలు వాడొద్దు. నాకు అవసరం లేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న వారందరికీ నేను దాదాపు 2 months చూస్తున్నా. అందులో బాబు గారు చెప్పేస్తుంటే వ్యవస్థలను ఇంకొకటి లేదు మిత్రమా, మీ ఫోన్ సరిగా అర్థం కావట్లేదు. దయచేసి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి తర్వాత. రైట్. శేఖర్ గారు చెప్పండి, ఏమిటి రాజ్యసభ సీట్లు రాధాకృష్ణ గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళారని చెప్పి మన మిత్రుడు ఎవరు వెంకటరెడ్డి వీడియో చేస్తే నాకు అర్థం కాలేదు ఏందని. ఇవాళ ఇది చూస్తే, ఇవాళ సాక్షిలో వచ్చిన వార్త చూస్తే, ఓహో ఈ పర్పస్ మీద వెళ్ళారా? ఆయన కోసం వెళ్ళాడా, లేకపోతే ఆయన ఎవరి తరఫున పైరవీ చేయడానికి వెళ్ళారా? మరి లింగంనేని రమేష్, సానా సతీష్కే మళ్ళీ ఇస్తారంట. బీజేపీ వాళ్ళకి 2 సీట్లు అంట. ఏమంటారు, మీరేమంటారు? రాధాకృష్ణ గారికి ఇమ్మని పురుషోత్తమ్ రెడ్డి గారు అయితే రికమెండ్ చేస్తున్నారు. రాధాకృష్ణ పూర్తిగా అర్హుడు భజన చేస్తున్న నేపథ్యంలో, భజన అన్న పదం ఆయన వాడలేదు, నేను అంటున్నాను. మరి మీరు కూడా రికమెండ్ చేస్తారా? రాధాకృష్ణ గారికి ఇవ్వాలని మీరు కూడా డిమాండ్ చేస్తారా? సార్, నిన్న 11 గంటలకి, ఉదయం 11 గంటలకి VTPVK అనే స్పెషల్ ఫ్లైట్ సార్, 13 మంది సీట్లు ఉన్న స్పెషల్ ఫ్లైట్ లో సింగిల్ గా వెళ్ళాడు సార్. వెళ్ళి 4 గంటలకి తిరిగి వచ్చాడు సార్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి. అంటే 11 గంటలకు వెళ్ళి 4 గంటలకు వచ్చాడు సార్. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది అతి పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది సార్. లేకపోతే ఆయన ఒకరికి సపోర్ట్ చేయడం కోసం, లాబింగ్ చేయడం కోసం వెళ్ళాడా, లేకపోతే ఈ మధ్య మనకి భూములు కట్టబెడతా ఉన్నాం సార్, అలాంటి భూముల్ని లాబింగ్ చేయడం కోసం వెళ్ళాడా, లేకపోతే దీనికి వెళ్ళాడా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది సార్. ఒకవేళ దీనికే వెళ్ళుంటే చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం సార్. మేము ఎందుకు జారీ చేస్తా ఉన్నాం అంటే, ఆయన 10వ తారీఖు ముందు రాసే రాతలకి, 10వ తారీఖు తర్వాత రాసే రాతలకి రెండింటిని బేరీజ్ వేసుకోండి. అదే విధంగా మీరు ఆయనకి రాజ్యసభ ఇవ్వకపోతే, రాజ్యసభ ఇవ్వక ముందు ఇచ్చిన తర్వాత వార్తలను కూడా బేరీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెప్తా ఉన్నాం సార్. ఇక ఇంకో విషయం సార్, ఏబిఎన్ రాధాకృష్ణ జర్నలిజం ముసుగులో
అత్యంత జుగుత్సాకరంగా వార్తలు ప్రచురించేటువంటి ఒక వ్యక్తిని రాజ్యసభ అనే పెద్దల సభలో కూర్చోపెడితే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు సార్. మిమ్మల్ని మోసినందుకు ఎక్కడైనా రాజ్యసభ అనేది ఎవరికి కావాలి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి సార్? ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సిద్ధాంతంలో భాగంగా బీసీలకు ఇచ్చాం మేము, పెద్దల సభలో కూర్చోబెట్టాం మేము. దట్ ఈస్ కాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారి విజన్. మీరు ఈ రోజు మీకు సంబంధించిన లింగమనేని రమేష్ ఎవరండి? జనసేన తరపున ఆయన గెస్ట్ హౌస్ లో మీరు ఉంటున్నారు కాబట్టి, ఆయన అక్రమ నివాసంలో మీరు ఉంటున్నారు కాబట్టి ఆయనకు రాజ్యసభ పంపిస్తారా? ఇంకో విషయం సార్, సానా సతీష్ ఎవరండి? సానా సతీష్. సానా సతీష్ గురించి మేము చెప్పాల్సిన పని లేదు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ స్పష్టంగా రాశారు సార్. మరి అలాంటి వ్యక్తిని రాజ్యసభ పంపిస్తారా? ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే సార్, మన ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి వచ్చినటువంటి ఎంపీ సీట్లన్నీ, బీజేపీకి వచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్లన్నీ సార్. కానీ బీజేపీ మాత్రం రాజ్యసభ సీట్ ఈ రోజు డిమాండ్ చేసి తీసుకెళ్ళగలిగే పరిస్థితిలో ఉంది సార్. డిమాండ్ చేసి. మరి బీజేపీకి మీరు లేకపోతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం లేదంటారు, మా సపోర్ట్ తోనే ఆడ నిలబడింది అంటారు, మేము చక్రం తిప్పుతున్నామంటారు. కానీ బీజేపీ వాళ్ళు వచ్చి మీ చక్రాన్ని తిప్పుతా ఉన్నారు గిర్రని. ఇట్లా తిప్పకపోతే 4 ఉంటే 2 వాళ్ళే తీసుకుపోతున్నారంటే ఏ ప్రయోజనాల కోసం? మీరు రాష్ట్రానికి ఆ రెండు ఇవ్వటం వల్ల రాష్ట్రానికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేవి ఏంటి? రాష్ట్రానికి ప్రత్యేక అమరావతి కోసం మీరేమైనా గ్రాంట్స్ తీసుకొస్తున్నారా? పోలవరంకి 30,000 కోట్లకే పరిమితం చేశారు కదా, దానిపైన ఏమన్నా R&R ప్యాకేజ్ కింద ఎక్స్ట్రా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తున్నారు. అవన్నీ ఇచ్చినప్పుడు చేద్దారులేండి. అవన్నీ రాజ్యసభ ఇచ్చినప్పుడు ఎవరెవరికి ఇచ్చారో దాన్ని బట్టి ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చారు సార్. ఆల్రెడీ బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి గ్రాంట్స్ లో 20% కూడా రాలేదు సార్ ఈ ఏడాది. ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు. 49,000 కోట్లు వచ్చినాయి. 49,000 కోట్లు వచ్చినాయి వాళ్ళు ఈనాడులో రాసుకున్నారు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బు అనేది రాశారు. మరి మీరేమో ఏం రాలేదంటున్నారు. సార్ గ్రాంట్స్ వేరు సార్, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజక పథకాలు వేరు. అచ్చా, పథకాల నుంచి వచ్చినాయి అన్నారా వాళ్ళు? పథకాల గురించి లోపల వార్త ఒకటి ఉంటుంది సార్, బయటికి వాళ్ళు పెట్టే హెడ్డింగ్ ఒకటి ఉంటుంది సార్. నేను చదివాను సార్ పొద్దున ఈనాడు పేపర్ లో. సార్ ఇంకొక చిన్న విషయం సార్, చిన్న సార్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి రాజ్యసభ ఇస్తున్నారేమో అని ఒక భయంతో ఈనాడు కిరణ్ కి భయం మొదలైనట్టు. అందుకే ఈనాడులో మొట్టమొదటిసారిగా నేను చూసాను సార్ ఈ రోజు ఒక వార్త. ఏమని? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వార్త రాయడం చూసాం సార్. ఏంటంటే కార్మిక శాఖ ప్రచారానికి కోసం 20 కోట్ల రూపాయల డబ్బు. దానికి సంబంధం లేదులేండి. దానికి సంబంధం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు నోబుల్ పర్సన్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకో నోబుల్ పర్సన్ అయిన రాధాకృష్ణకి ఇస్తున్నారని మీరు ఎందుకు అనుకోకూడదు? సార్ అక్కడ రాసిన వార్త చూడండి సార్, పథకాలు లేవంట కానీ ప్రచారానికి 20 కోట్లు అండి సార్. అది ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం నడుస్తుంది సార్. రైట్. యాదగిరి గారు హైదరాబాద్ నుంచి ఇప్పుడు మాట్లాడండి. వినపడుతుందా సార్? అక్కడ ఉన్న వారందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు నేను దాదాపు ఒక 2 months చూస్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ కోర్టు బాబు గారి కేసులు మొత్తం డిస్మిస్ చేస్తున్నారు, కొట్టేస్తుంది కదా. అవును. ఒక 2006, 2007 ప్రాంతంలో తెలంగాణ హైకోర్టు ఏం చేసిందంటే, మామూలుగా కొత్తపేట ఫుడ్ మార్కెట్ ఉంది సార్, ఆ పనులు ఏమైనా మగ్గితే ప్రజావాద్యం కింద పిల్లి ఓన్లీ న్యూస్ పేపర్ల చూసే పిల్లిగా స్వీకరించి విచారణ జరిపేది. అంత న్యాయ వ్యవస్థ అంత పటిష్టంగా ఉన్నది, ఎందుకు ఇంత దిగజారుతుంది? మళ్ళీ అనవసరమైన వ్యాఖ్యలు చేయమాకండి. నో మరి టెక్నికల్ గా ఏం రీజన్స్ తో చేశారో తప్పు సారీ అట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు. మీరు అభ్యంతరం చెప్పండి, అంత తప్పితే అనవసరమైన దురుద్దేశాలు కానీ ఇంకోటి కానీ ఆపాదించకూడదు దయచేసి. నో థ్యాంక్ యూ. రైట్. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఇప్పుడు రాధాకృష్ణకి ఇవ్వడంలో ఆశ్చర్యం ఉందండి. ఆయన నోబెల్ పర్సన్ గా గుర్తించి ఇస్తున్నారంటారా? అంతే కదా. ఇప్పుడు ఆయన నిష్ణాత, ఆయన జర్నలిజం లో నిష్ణాతుడు, ఆయన జర్నలిస్టులుగా పెద్ద పేరుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఆయన పెద్దగా పొగుడుతూనే ఉంటాడు. ఆయన షార్పెస్ట్ జర్నలిస్ట్ ఎవరు లేరని, అందులో తెలుగుదేశానికి ఆయన చాలా ఉపయోగం, ఆయన వల్లే పవర్ లోకి వచ్చారని ఒక పేరుంది. ఆయన పార్టీ రామోజీ గారు కొడుకు కూడా ఉంటే ఆయనకు కూడా ఇచ్చేవాడేమో, నాకేం ఆశ్చర్యం లేదు. బీజేపీ ఆయన తన కోసం అడుగుతున్నాడా లేకపోతే పైరవీ కోసం వెళ్ళారా అన్నది స్పష్టత లేదనుకుంటా. బట్ పెద్దల సభకు వెళ్లే యోచనలో ఉన్న ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ సీఎం చంద్రబాబుపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోందంట. మరి ఇవ్వకపోతే ఊరుకుంటాడా మన రాధాకృష్ణ గారు?
పీపుల్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి లాగా వైరం పెట్టుకోడు, అందరినీ చేసుకుంటాడు. ఆయన ఎక్స్పర్ట్ మేనేజ్ చేయడం జనాల్ని, అంతేనా? అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏదో ఎమోషన్కి వెళ్ళిపోయి ఎవరినో తీసుకొని పెట్టడం కుదరదు. ఆయన ఏదో బెనిఫిట్ లేకుండా ఏది చేయడు. రైట్, చూద్దాం మరి ఆ నోబుల్ పర్సన్ ఈ నోబుల్ పర్సన్ కలిసి ఏం చేస్తారో చూద్దాం. రైట్, అమరావతి అందుకుంది, ఆక్సిజన్లా కేంద్రం సాయం ఇస్తోందంట. అలాగే 27 మార్చి నాటికి పోలవరం పూర్తి అంటున్నారు. మా భూములు తీసుకుంటే సహించేది లేదు, ఔటర్ రింగ్ రోడ్ పేరిట చంద్రబాబు ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోంది. 80 ఎకరాలు అవసరం ఉంటే 650 ఎకరాలు పైగా లాకేసుకోవడానికి కుట్ర చేస్తోంది అంటూ భూములు కోల్పోతున్న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామస్తులు వాపోతున్నారు. ఒక చదరపు అడుగుకి 23,000 రూపాయలు, కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు, ఒకరోజు మొబైల్ టాయిలెట్ అద్దె 16,000, 1 ఎకరా డెవలప్మెంట్కి 2 కోట్లు, ఒక విగ్రహానికి 1,750 కోట్లు. అవినీతిని కూడా ఇంత అధికారికంగా ఇంత దర్జాగా చేయవచ్చని నిరూపించిన ఎన్సీపీ గారు లోకేష్ గారు అంటూ ఎవరో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మరి ఆ విగ్రహాల విషయంలో మాత్రం చాలా సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా అంతకుముందు పార్లమెంట్లో గల్లా జయదేవ్ గారు కానీ, ఆ తర్వాత సభల్లో చంద్రబాబు గారు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నాం కదా, వాటి ప్రకారం అనమాట అంతా కూడా చర్చ జరుగుతోంది. ఇదిగోండి, ఈనాడులో జగన్ చేస్తే దోపిడీ అని విషం జిమ్మాలి, జగన్ ప్లస్ విశ్వేశ్వరరెడ్డి 92,000 కోట్లు అంటూ ఆ రోజున హెడ్డింగ్ పెట్టారు. ఇప్పుడు బాబు ప్రోత్సాహకం అంటూ భజన చేయాలి, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కు 540 ఎకరాలు అంటూ ఎంత నీచంగా ఆ రోజున జగన్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఎట్లా భజన చేస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణ. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం రాజకీయ వ్యూహమే, సనాతన గురించి మాట్లాడే అర్హత పవన్కు లేదు. అలాగే కోర్టు వద్దన్న బరి తెగింపేంటూ ఈ కోడి పందాల వ్యవహారం మీద భారీ ఎత్తున జరుగుతుందట. అప్పుడు మరి ఇప్పుడు కోళ్ళు కోసారని గొర్రెలు కోసారని కొట్టి మరి రోడ్ల మీద నడిపారు కదా. ఇప్పుడు మరి ఇదే పోలీసులు మరి వీళ్ళని చేసే వాళ్ళందరినీ, తెలుగుదేశం వాళ్ళందరినీ తీసుకొచ్చి నడుపుతారా, ఏం జరుగుతారు? అలాగే ఈ ఆర్థిక వ్యవహారాలు వీటన్నిటి మీద చర్చలో వెళదాం. పురుషోత్తమ రెడ్డి గారు వాళ్ళు మీరేమో రాయలసీమ స్కీమ్పై బురద రాజకీయాలు చేయొద్దనేమో ఆర్టికల్ రాశారు. మరోవైపు ఏమో విజయవాడలో సదస్సులు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిరర్ధక ప్రాజెక్ట్ అని చెప్పి డైరెక్ట్గా విమర్శ చేసే తెలంగాణలోనేమో నేతలందరూనేమో వాళ్ళ ప్రాజెక్టులకు అనుకూలంగా మాట్లాడుతుంటే ఏపీలో చాలా విచిత్రంగా వ్యతిరేకంగా సదస్సులు పెట్టించడం, ఈ రకంగా ఇవి విద్వేషాలు. పైగా తెలంగాణ రాయలసీమ లిఫ్ట్ ఆపుతారంట, తెలంగాణకేమో పోలవరం నుంచి కూడా నీళ్లు ఇస్తామని చెబుతున్నారు. ఈ రకంగా విద్వేషాలు ఎందుకు పెరిగేలాగా చేస్తున్నారు? దీనివల్ల ఉన్న రాజకీయ ప్రయోజనం ఉంటుందా కూటమికి? కొమ్మినేని గారు, బేసిక్గా రాయలసీమ ఎత్తిపోతల పథకం చుట్టూ నడుస్తున్నటువంటి రాజకీయాలు ప్రభుత్వం చేయడం, ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితిని ప్రొటెక్ట్ చేయాలి, ఒక పెద్ద దిక్కుగా ఉండాలి, రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని పరిరక్షించే కేంద్రంగా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు గారు నిన్న పోలవరానికి సంబంధించి మేము నల్లమల సాగర్ నీళ్లు తీసుకొస్తామన్న ప్రాజెక్టులు, దాని పరిమితులు ఎంత, దానికి వస్తాయా రావా, దాని ఉద్దేశాలు ఏంటి పక్కన పెడదాం. యాజ్ ఎ రాయలసీమ వ్యక్తిగా లేదా రాష్ట్ర పౌరుడుగా నేను స్వాగతిస్తాను, ఆయన రైట్ని స్వాగతిస్తాను. ఏమంటారు వారు, తెలంగాణలో ముందు గోదావరి ప్రవర్తిస్తుంది, మిగులు జలాలు వాడుకుంటే మీకేంటి ఇబ్బంది, రైట్లీ కరెక్ట్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో చేసినటువంటి దాన్ని నేను స్వాగతిస్తున్నాను. బట్ అస్వత్వం రాయలసీమ కూడా వర్తిస్తుంది అన్న విషయం ఆయన ఎందుకు గుర్తించట్లేదు అర్థం కావట్లేదు. ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు, మిగులు జలాలపైన ఆధారపడిన ప్రాజెక్టులకు వరదలు వచ్చినప్పుడు ఫాస్ట్గా నీళ్లు తీసుకోవడానికి మార్గాన్ని అన్వేషించినప్పుడు దాన్ని ప్రొటెస్ట్ చేయాలి తప్ప దానికి వక్రభాషాలు చెప్పడం లేదా వేరే దానికి పోటీపడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు నేను ఎందుకు ఆర్టికల్ రాయాల్సి వచ్చిందంటే, ముచ్చిమర్రి పథకానికి సర్వరోగ నివారణగా మార్చేస్తున్నారు. దాని ఉద్దేశం ముచ్చిమర్రి పథకం యొక్క గొప్పతనం చెప్పడం కాదు, దీన్ని తగ్గించేయడం, దీన్ని చేసే ఉద్దేశం లేకపోవడం. ఈరోజు ఎంతవరకు వచ్చారు, 800 అడుగుల నుంచి కానీ నీళ్ళు లిఫ్ట్ చేస్తేనట బురద వస్తుందంట. ఇంతకన్నా దారుణమైన మాట ఏదైనా ఉందా కొమ్మినేని గారు? బురద వస్తుందంట. అదే దానికన్నా ముచ్చిమర్రి ఇంకొక 2 అడుగుల కింద అని ప్రభుత్వమే చెప్తుంది. మరి అక్కడేమొస్తుంది? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి వాటికి 800 కన్నా కింద తీసుకెళ్తున్నారు, వాళ్ళకేమొస్తుంది? కానీ ఇట్లా మాట్లాడచ్చా బురద అనే పేరుతో? అసలు ముచ్చిమర్రి పథకాన్ని సృష్టించిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చాలా మందికి అది తెలియదు. 2007లోనే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేక పరిస్థితుల్లో ముచ్చిమర్రి పథకాన్ని తీసుకొచ్చి ఆ రోజున్న పరిమితులు 990 కోట్లు కేటాయించి 50%
పని పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చి ప్రభుత్వాలు చేయకపోవడంలో చంద్రబాబు గారు పిలిచేసి తీసుకొచ్చారు. కొమ్మినేని గారు ఇక్కడ కీలక అంశం చెప్పదలుచుకుందంటే ముచ్చిమర్రి కానీ మాల్యాల హంద్రినివా కేసీ కెనాల్ కొంత మేరకు, పోతిరెడ్డిపాడు అనేది మిగతా కీలక ప్రాజెక్టులు కానీ నీళ్ళు ఇస్తాయి. ఈరోజు ముచ్చిమర్రి పథకం ద్వారా గత 7-8 సంవత్సరాలుగా పర్ ఇయర్ 7-8 టీఎంసీలు పైన తీసుకోలేదు. ముచ్చిమర్రి యొక్క కెపాసిటీతో 7-8 టీఎంసీ పైన తీసుకోలేదు. హంద్రినివా కెపాసిటీ 40 టీఎంసీలు. మరి 40 టీఎంసీలు ఎప్పుడు తీసుకోవాలి? మరి పోతిరెడ్డిపాడికి ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి? సాధ్యమవుతుందా? ముచ్చిమర్రి పథకానితో సహా పోతిరెడ్డి మాల్యాలు కావచ్చు, ఇవన్నీ ఎగువ భాగాన్ని నుంచి నీళ్లు తీసుకునేవి. ఎన్ని అవకాశం ఉంటే అన్ని ట్యాప్ చేసుకునే పద్ధతిలో ప్రభుత్వాలు ఉండాలి. కానీ మన హక్కులపైనే మనం నిందలేసుకునే పద్ధతిలో ఈరోజు చంద్రబాబు గారు కావచ్చు, మంత్రి గారు మాత్రం మాట్లాడుకుంటున్న విషయాలని కొమ్మినేని గారు, రేపు ఇంకేం తెలంగాణ వాదనకి ఏం లాయర్లు పెట్టుకోవాల్సిన అవసరం లా, ఈ స్టేట్మెంట్లన్నీ కోర్టులో వేస్తే చాలు. కాదు, ఆంధ్రప్రదేశ్ మంచి పాయింట్ చెప్పారు. ఆంధ్ర ప్రయోజనాలకు విరుద్ధంగా, రాయలసీమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏకంగా సదస్సులే పెట్టడం, వాళ్ళేమో రాయలసీమ ఎత్తిపోతల పథకం నిరర్ధక ప్రాజెక్ట్ అని చెప్పి విజయవాడలో కూర్చుని మీటింగులు పెట్టడం, గుత్తేదారు కోసమే జగన్ చేపట్టారు, ఆయన హయాంలోనే పనులు ఆగిపోయిన అబద్ధాలు చెప్పటం, దీనివల్ల మళ్ళీ అనవసరమైనటువంటి ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రమాదం ఉంటుంది కదా. చంద్రబాబు గారు ఇంత డేంజరస్ గేమ్ ఎందుకు ఆడుతున్నట్లు? గుత్తేదారుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆడికే వస్తాను. ముచ్చిమర్రి నుంచి పోతిరెడ్డిపాడుకి ఇట్లా పంపాలి నీళ్ళు అనే ఆలోచన ఒకటి వచ్చింది. దానికన్నా రాయలసీమ ఎత్తిపోతల పథకం కాస్ట్ తక్కువ అవుతుందని అంచనాకు వచ్చారు ఆ రోజున అధికారులు. అంటే కాస్ట్ తగ్గించడమా, గుత్తేదారులకు ఇవ్వడమా? ఇంకో గుత్తేదారులు అన్నారు కాబట్టి చెప్తాను. ఈరోజు పోలవరం నుంచి నల్లమల సాగర్ లేదా బనకచర్లకి 100 టీఎంసీలు నీళ్ళు తీసుకొస్తారు. కాస్ట్ ఎంత కొమ్మినేని గారు? 1,00,000 కోట్లు. అంతేనా ఈ రోజుకి? అంటే పోలవరం నుంచి 100 టీఎంసీలు పోతిరెడ్డిపాడు వరకు లేదా బనకచర్ల వరకు రాయలసీమ తీసుకోవడానికి పర్ ఇయర్ 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కడతారట. కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నా అంచనా ప్రకారం 50-60 టీఎంసీలు తెచ్చుకోవచ్చు వరదలు వచ్చినప్పుడు. సాధారణ సమయంలో చంద్రబాబు గారు అంచనా ప్రకారం 20 టీఎంసీలు. 20 టీఎంసీలకి 2,000 కోట్లు పెడితే అయిపోతుంది కొమ్మినేని గారు. 2,000 కోట్లు పెట్టి 20 టీఎంసీలు వారి దృష్టిలో, నా దృష్టిలో 50-60 టీఎంసీలు, 2,000 కోట్లు గుత్తేదారుల కోసం. మరి 100 టీఎంసీలు ఆంధ్రని తీసుకొచ్చే 1,00,000 కోట్లు అనేది ఎవరి కోసం? అంటే 100 టీఎంసీలకు 1,00,000 కోట్లు పెట్టచ్చు. అది అవుతుందో తెలియదు, పర్మిషన్లు వస్తాయో అది తెలియదు, డబ్బులు ఏడనేది మనకు తెలియదు. కానీ 2,000 కోట్లు పెట్టి మోటార్లు బిగించేస్తే దాదాపు 20 టీఎంసీలు పర్ ఇయర్, లేకపోతే వరదలు వచ్చినప్పుడు 60 టీఎంసీలు తీసుకునేదానికి గుత్తేదారులు కానీ మాట్లాడుతున్నారు. అంటే రాయలసీమలో కొమ్మినేని గారు ఒక వాతావరణం ఏమొచ్చిందంటే, ఈ విషయంలో నేను ధన్యవాదాలు చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి. గత 10-15 ఏళ్ళుగా మేము ఏడుస్తున్నాం రాయలసీమకి ఏ ప్రాజెక్టులు కావాలి, ఎలా తీసుకోవాలని. దాదాపు ఎక్కలా ప్రజలకి. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, ఇప్పుడు రాయలసీమ ప్రతి ఒక్కరు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు వచ్చింది, రాయలసీమలో ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, అన్ని చర్చనీయాంశం. అందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రెండో అంశం, ఈ రోజు రాయలసీమలో ప్రతి ఒక్కరు ఏంటి అన్యాయం అని చర్చిస్తున్న నేపథ్యంలో దాన్ని పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి తెలివి ఏం చేస్తున్నారంటే బురద రాజకీయాలు చేస్తున్నారు. అసలు ఆ పథకం అవసరం లేదు, ఏరియా మాటలు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడడం ద్వారా చేసే ప్రయాణి జరగదు. ఖచ్చితంగా రాయలసీమ ఎత్తిపోతల పథకమే కాదు, గుండ్రేవుల, సిద్ధేశ్వరం ఇవన్నీ కూడా ఎగువ భాగాన్ని నుంచి తీసుకోవాలి. అది రాయలసీమకు అవసరం మరియు హక్కు. దీన్ని ప్రొటెస్ట్ చేసే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే మాత్రం రాయలసీమకు నష్టం చేసిన అవుతారు, రాజకీయంగా మీరు కూడా మూల్యాన్ని చెల్లించుకుంటారు. కాదుగా, ఇప్పుడు ఒక సదస్సులు పెట్టించి డైరెక్ట్గా ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్ మీద నువ్వు సమర్థించు, వ్యతిరేకించు, ఈ రకంగా సదస్సులు పెట్టి కూడా చెప్తే అది విద్వేషాలు పెంచినట్లు అవుతుంది కదా. డేంజరస్ గేమ్ కాదా అన్నదే నా బాధ. అలాంటి డేంజరస్ గేమ్లోకి ఎందుకు వెళ్తున్నారు? ఓ పక్కేమో రాయలసీమ లిఫ్ట్ ఆపుతానంటారు, ఇంకో పక్కేమో తెలంగాణకు నీళ్ళు ఇస్తానంటారు, 2 రాష్ట్రాల ప్రయోజనాలు నేనే కాపాడుతానంటారు. 2 రాష్ట్రాలకి ఈయన సీఎం కాదు కదా. ఒకప్పుడేమో మరి ఇతర రాష్ట్రాల మీద ఈయనే యుద్ధానికి వెళ్ళానంటాడు. అంతా తమాషా. రేవంత్ రెడ్డి గారన్నా కేవలం మాకు వ్యతిరేకం ఆ ప్రాజెక్ట్ అని చెప్పేశాడు, ఒకే మాట చెప్పినాడు. మనం చేస్తుంది ఏంటి? బురద వస్తుంది, అసలు అవసరమే లేదు, గుత్తేదారుల కోసం అనుమతులు లేవు, తెలంగాణ కన్నా ఎక్కువ ఆరోపణలు మనం చేసేస్తున్నాం అనేదే చెప్పాను. ఇప్పుడు మంత్రులు గారు ఇచ్చిన స్టేట్మెంట్లే వాళ్ళు ట్రిబ్యునల్స్ ముందు పెట్టేస్తే చాలా, ఇంకేం అవసరం లేదు, అయిపోయింది. రాయలసీమ వీళ్ళే దెబ్బతీసినట్లు అవుతుంది. అంతే కదా, మన హక్కులు వాళ్ళ చేతులు పెట్టినట్టు. హక్కులు కాపాడుకుంటున్నారు. కానీ నేను గతంలో తెలంగాణ అప్పుడు ఏం జరిగిందో నేను చూశాను కదా, ఇష్యూస్ అన్నీ మనం చూస్తూ వచ్చాం కదా. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు తెలుసో తెలియకో వ్యూహాత్మకంగా రాజకీయంగా నాకు తెలుసు అని అనుకుంటున్నాడు. కానీ బట్ చాలా డేంజరస్ గేమ్ అయితే నడుపుతున్నారేమో నాకు అనిపించింది. ఇట్లాంటి సదస్సులు పెట్టడం ఇవన్నీ తప్పు కదా. అవసరం ఏముంది? నువ్వు కామ్గా మీ ప్రయోజనాలు మేము కాపాడుతామని రాయలసీమ ప్రజలకు చెప్పాల్సింది పోయి ఈ రకంగా రెచ్చగొట్టే విధంగా చేయటం అయితే నాకైతే నచ్చలేదు. చంద్రబాబు గారికి అయితే ఆ మేరకు విజ్ఞప్తి చేయటం తప్ప మనం ఏం చేయగలిగింది లేదు. అయ్యా మీరు ఇట్లా
విద్వేషాలు రెచ్చగొట్టేలాగా సదస్సులు గిదస్సులు ఇట్లాంటి పెట్టి ఎదురు మంత్రులతోటి మాట్లాడించి చేయొద్దని మాత్రం చెబుతాం. ఇక మరో అంశంలోకి వెళ్దాం. బాబు సర్కార్ మరో బాంబు, 13,100 కోట్ల బాధుడు. ఆంధ్రప్రదేశ్ లాటరీల ద్వారా 3,000 కోట్ల ఆర్జనకు గ్రీన్ సిగ్నల్. ఇది చాలా ప్రమాదకరంగా ఏర్పడుతోంది. మరోవైపు ఆదాయం రావట్లేదు, మీదే ఫెయిల్యూర్ అంటూ అధికారులు తిట్టారట. రాష్ట్ర యువతకు చంద్రబాబు వెన్నుపోటు, పనిచేయకపోతే పోస్టింగ్ ఇవ్వం చంద్రబాబు హెచ్చరిక. ఆదాయాన్ని మళ్లించే అరుపులా అంటూ ఒక ముఖ్యమంత్రి కొత్త డ్రామా. స్పీడ్ పెంచాలి, 18 నెలల్లో రాష్ట్రాన్ని పట్టాలెక్కించాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి 49,50,000 కోట్లు వచ్చిందట. సో ఈ పరిణామాల మీద శేఖర్ గారు ముందు చెప్పండి. మళ్ళీ లాటరీలు తీసుకురావటం పేద ప్రజల రక్తాన్ని పిండినట్టు అవుదా ఏమిటి ఈ కొత్త ఆలోచనలు? 13,000 కోట్ల బాధలు, ఇంకోవైపు ఏమో యువతకి కానీ వాళ్ళకి కానీ హామీలు నెరవేర్చకపోవటం, మరోవైపు ఏమో ఔటర్ రింగ్ రోడ్డు పేరు మీద మళ్ళీ జనాన్ని వేధించడం, ఇవన్నీ ఎటువైపు వెళ్తోంది ఈ ప్రభుత్వం? సార్ ముందుగా రాయలసీమ లిఫ్ట్ మీద ఒక్క నిమిషం స్పందించి తర్వాత వీటికి వస్తాను సార్. రైట్. సార్ విజయవాడలో సదస్సు పెట్టిన వాళ్ళలో ఎవరు ఏ ఒక్కరు కూడా రాయలసీమ ప్రాంతం వాళ్ళు లేరు సార్. ఎవరో ఒక ఆయన ఉన్నాడు అనుకుంటా కదా, తెలుగుదేశం పార్టీకి తాబేదారుగా ఉన్న వ్యక్తి ఉంటాడు సార్. కానీ రాయలసీమ మేధావుల సంఘానికి కానీ రాయలసీమ నీటిపారుదల సంఘ నిపుణులు కానీ ఎవరు ఉంటారు సార్ ఆడ? రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు సార్ ఆడ? దుర్మార్గంగా సార్, ఇది ఎంత దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు సార్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంచే రోజు ఒకవైపు నాగజనార్దన్ రెడ్డితో, ఇంకోవైపు దేవినేని ఉమా గారితో, ఇద్దరితో 2 ప్రాంతాల్లో విద్వేషాలు రేకొట్టే విధంగా టెంట్లేస్ చేయించాడు సార్. ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ అప్పుడు తెలుగు జాతి గుర్తురాలి ఆయనకి, అప్పుడు తెలుగు జాతి గుర్తురాలి సార్. దుర్మార్గం ఏంటంటే సార్ ఏదైతే జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ఫినిష్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళే వాటర్ కుప్పానికి కూడా వెళ్తాయి సార్. అవును. తనని ముఖ్యమంత్రి స్థానానికి కూర్చోబెట్టినటువంటి కుప్పం నియోజకవర్గానికి కూడా ఈరోజు వెన్నుపోటు పొడుస్తా ఉన్నాడు సార్. రైట్. పరమ దుర్మార్గం సార్. రాయలసీమ ప్రాంత ప్రజల ఆగ్రహావేశాలకి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గురవుతారు సార్. ఇక మీరు అన్నట్టుగా 13,000 కోట్ల రూపాయలు బాధలున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు ఒక మాట అన్నారు, నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది సార్. ఒక సభలో తమ్ముళ్ళు కుమ్మి బాధుడే బాధుడు అన్నాడు సార్. 21,000 కోట్ల రూపాయలు, దాదాపు 20,130 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీల రూపంలో కుమ్మి బాధుడే బాధుడు ఏం చేశాడు సార్? ఈయన ముందే హింట్ ఇచ్చాడు సార్, నేను వస్తే బాధుడే బాధుడు చేస్తానని హింట్ ఇచ్చి వచ్చి కుమ్మి బాధుడే బాధుడు అన్నాడు సార్. రాజధాని పేరుతో సెస్ సార్, ఇక రోడ్ల కోసం సెస్సులు సార్. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం తగ్గించినటువంటి 10% జిఎస్టీని కూడా సెస్ రూపంలో ఆ 10% జిఎస్టీని పెంచి మళ్ళీ అక్కడ కూడా కుమ్మి బాధుడు చేశాడు సార్. ఇక ఈ రోజు వస్తే ఆన్లైన్ గేమింగ్ అంట, ఆన్లైన్ లాటరీ, దాదాపు ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా 1,400 కోట్లు. ఇక లాటరీ సార్, లాటరీ సిస్టమ్ అనేది పేద ప్రజల యొక్క ఆశ మీద ఆధారపడి. ఆన్లైన్ గేమింగ్ కాదు ఇది కరెక్టేనా? ఆన్లైన్ గేమింగ్ మీద కేంద్ర ప్రభుత్వం ఏదో డెసిషన్ తీసుకుని నిషేధం ఏదో పెట్టినట్టుంది కదా, దేని మీద పెట్టింది? ఆన్లైన్ గేమింగా ఇంకేదన్నానా సార్? ఆన్లైన్ గేమ్ ఏదైతే ఆన్లైన్ ప్రమోషన్ సార్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మీద సార్ వాటి మీద పెట్టారు. బెట్టింగ్ సార్ ఇది కూడా సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్ గేమింగ్స్ మొత్తం కూడా, ఆన్లైన్ బెట్టింగ్స్ మొత్తం కూడా బ్యాన్ చేసి పడేశారు సార్. తద్వారా ఎంతో మంది యువత పెడదవ పట్టకుండా మారిపోయినటువంటి పరిస్థితి సార్. చంద్రబాబు నాయుడు గారు తన ఖజానాన్ని నింపుకోవడం కోసం సర్కార్ చేసినటువంటి అత్యంత పెద్ద తప్పిదం సార్ ఇది. ఆన్లైన్ గేమింగ్లు, బెట్టింగ్ యాప్లు ఏం సార్ ఇది? ప్రభుత్వం నడిపిస్తా ఉన్నామా, లేకపోతే మనం ఏదో కార్పొరేట్ కంపెనీ నడిపిస్తా ఉన్నామా? ప్రజా ప్రయోజనాలు అనేవి ఉండవా? ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టి యువత పెడదవ పట్టిపోయినా పర్వాలేదు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాం, లాటరీలు తీసుకొస్తాం, ఆన్లైన్ గేమింగ్లు తీసుకొస్తాం, మా ఖజానాన్ని నింపుకుంటాం. ప్రజలు ఎట్లా పోతే మాకెందుకు? యువత ఏ చెడుదో అని పట్టిపోతే మాకెందుకు? రైట్. కుటుంబాలు ఏదైతే దిగజారిపోయినా సరే మాకెందుకు అన్న రీతిలో చంద్రబాబు నాయుడు గారు సర్కార్ నడుస్తా ఉందంటే దుర్మార్గం సార్. ఇక ఆదాయాన్ని మళ్లించే అరుపులు అనే వార్త కూడా మనం చూసాం సార్. సార్ ఏంటంటే దారుణం సార్ ఇది. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం ఒక్కసారిగా పడిపోయిన మాట మనం అందరం చూస్తున్నాం సార్. దీనికి ఉదాహరణే, దీనికి మనం వీటన్నిటికీ కూడా మనకి వ్యత్యాసం ఎలా ఉంది అని చూసుకోవడం కోసమే రెవెన్యూ డెఫిసిట్ అనేది 50,000 కోట్ల రూపాయలు దాటిపోయింది సార్. ఎందుకు దాటిపోయిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ద్వారా వచ్చే ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు వచ్చేది సార్. మద్యం ద్వారా వచ్చే ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు వచ్చేది సార్. అదేవిధంగా మైన్స్ ద్వారా వచ్చే ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు వచ్చేది సార్. తద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగింది.
Right. పెరిగినటువంటి ఆదాయం సంపదని ప్రజలకు మనం సంక్షేమ పథకాల రూపంలో రూటింగ్ చేశాం. ఆ సంక్షేమ పథకాల రూపంలో ప్రజల దగ్గర డబ్బు ఉంది, కొనుగోలు శక్తి పెరిగింది. కొనుగోలు శక్తి పెరగడంతో మార్కెట్ లో డబ్బు రొటేట్ అయింది సార్. రొటేట్ అవడంతో జిఎస్టీ వసూళ్లు పెరిగి మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి డబ్బులు రావడం స్టార్ట్ అయింది సార్. ఇట్లా ఒక మనీ సైకిల్ ని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారు రావడంతో ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి డబ్బు మొత్తాన్ని ఆపేసుకొని తెలుగు తమ్ముల జోబిల్లోకి నింపిస్తా ఉన్నాడు సార్. మరీ దారుణం ఏంటంటే సార్, మద్యం సార్ సిండికేట్ చేశారు. ఆదాయాలు మద్యం విచ్చలవిడిగా అమ్మడం మళ్ళీ 10 రూపాయలు పెంచారంట. విపరీతం అయిపోయినాయి కానీ ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు. ఇప్పుడు ఇప్పుడు 10 రూపాయలు పెంచారంట కదా తమ్ముళ్ళు. మీ కడుపు కొట్టారా ఏదో అన్నాడు కదా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్, మీ కడుపు కొట్టారని. ఇప్పుడు వీళ్ళు కడుపు కొడుతున్నట్ట మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అన్న. సార్ ఇక్కడ దారుణం ఏంటంటే సార్, ఇక్కడ వైన్ షాపులకి ప్రభుత్వ డిపోల నుంచి ఇచ్చే మందుకి ఒక బిల్లింగ్ పడుతుంది సార్. అదే విధంగా బార్లకి ప్రభుత్వ షాపుల నుంచి ఇచ్చే బిల్లింగ్ ఒకటి ఉంటుంది సార్, ఏదైతే డిపోల నుంచి. కానీ బార్లకి ఏదైతే బిల్లింగ్ తగ్గించారు సార్. దాని ద్వారా బార్ల యజమానులకి అక్కడ తగ్గుతుంది సార్. తగ్గడం ద్వారా ప్రభుత్వ ఖజానా గండి పడతా ఉంది సార్. మరోవైపు వినియోగదారుడి దగ్గర 10 రూపాయలు పెంచడం వల్ల వినియోగదారుడి జోబికి చిల్లు పడుతుంది సార్. ఒకవైపు ప్రభుత్వ ఖజానా గండి, ఒకవైపు వినియోగదారుడి యొక్క జోబుకు చిల్లు వెరసి ఇప్పుడు సార్ నిజంగా మద్యపాన ప్రియుల కడుపు కొట్టేది, ఇప్పుడు సార్ మద్యపాన ప్రియుల గుండె పిండేది సార్ ఇప్పుడు సార్ నిజంగా జరుగుతా ఉంది సార్. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాం సార్. మద్యం ఇంత విచ్చలవిడిగా ఏరులై పారుతున్నా సరే, మద్యం రాష్ట్రంలో ఆ గ్రామం ఈ గ్రామం అనే సార్ చూస్తే పల్లెల్లో సార్ దుర్మార్గం ఏంటంటే, సంక్రాంతి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్రాంతి వస్తే అద్భుతంగా ఉంది సార్. ఒకవైపు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ, ఎక్కడ చూసినా స్కూల్స్, రకరకాలుగా పల్లె అనేది వికసించేది సార్. కానీ ఈ రోజు పల్లె పాడైపోయింది సార్. ఎక్కడ చూసినా విచ్చలవిడి మద్యం దందా నడుస్తా ఉంది సార్. మరి రాష్ట్రానికి ఆదాయం ఎందుకు రావట్లేదురా అంటే, ప్రతి 5 బాటిల్లో 1 బాటిల్ కల్తీ. సరే మళ్ళీ ఇప్పుడు ఆ గొడవలోకి మళ్ళీ మీ మీద కూడా కేసు పెడతారు, లేనిపోయిన తలనొప్పి వద్దులేండి. మీరు చూపిస్తుండ అంటారు. ఇప్పుడు పోలీసులు మీరు చేస్తేనేమో కేసులు రోడ్డు మీద నడిపిస్తారు, తెలుగుదేశం వాళ్ళు చేస్తే వాళ్ళు కాపలా ఉండే పరిస్థితికి పోలీసు వ్యవస్థ వెళ్తా ఉంది. దాని గురించి ఇప్పుడు మనం చర్చించి కూడా ఉపయోగం లేదు. కల్తీ మద్యం గురించి మేము మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేయాలంటే మొట్టమొదటిగా అరెస్ట్ చేయాల్సింది ఈనాడు కిరణ్ సార్. రైట్, మరి వాళ్ళు చేయరు కదా. వాళ్ళకి కాదుగా జగన్ గారిని అని తిడితే మీరు కేసులు పెట్టారు, ఎవరన్నా కేసులు పట్టించుకున్నారా వాళ్ళు? ఇవన్నీ మరి అట్లా గవర్నమెంట్ సార్ జర్నలిజానికి మాయని మచ్చ. జర్నలిజం పేరుతో నేను మాట్లాడకూడదు సార్. అత్యంత జుగుత్సాకరమైన మాటలు మాట్లాడారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మొన్న ఆంధ్రజ్యోతిలో, అది ఏబిఎన్ ఛానల్లో. ఏబిఎన్ అంటే ఎనీ టైం బ్రోకర్ నెట్వర్క్ అని ఒక ఛానల్ పెట్టి చండాలంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. ఖచ్చితంగా సార్ కాలం గిర్రని తిరిగినప్పుడు అప్పుడు చెల్లించక తప్పదు భారీ డైలాగ్ ఉంది సార్. రైట్, రెడ్ బుక్ అప్పుడు రెడ్ బుక్లు ఇవన్నీ ఏమైపోతాయి. ఇప్పుడు రెడ్ బుక్ పనిచేయదు వాళ్ళ మీద. జగన్ గారిని మీద తిడితే అంత బ్రహ్మాండంగా ఉన్నట్టు మిగతా వాళ్ళు ఎవరన్నా ఏదంటే రెడ్ బుక్. రైట్, పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి లాటరీలు తీసుకురావటం మంచిదేనా? రాష్ట్రానికి 3,000 కోట్ల రూపాయలు ఆర్జనకు గ్రీన్ సిగ్నల్ అంట, ఆన్లైన్ గేమింగ్ ద్వారా మరో 1,400 కోట్లట, వినోద పన్ను ద్వారా 2,300 కోట్లట, 2-3 స్థాయి అమ్మకాలపై వ్యాట్ ద్వారా 1,300 కోట్లట, వృత్తి పన్ను పెంపు ద్వారా 400 కోట్లట, SGSTపై 1% సెస్ అంట, 4,700 కోట్లట. ఏంటి 13,000 కోట్లలో ఇవి మిగతాన్ని ఒక ఎత్తు అయితే నాకైతే భయం వేస్తూ ఉంది. ఈ లాటరీలను తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఏం చేయబోతున్నారు? ప్రత్యేకించి పేద కూలీ కార్మిక వర్గాలే కదా ఎక్కువ నష్టపోయేది. కొమ్మిగారు, ప్రజల బలహీనతల మీద వ్యాపారం చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు ఎప్పుడు చేయకూడదు. ప్రజల బలహీనత తాగుడు కూడా, అదే వల్ల మద్యం కూడా వ్యాపారం చేయకూడదు, మద్యాన్ని మద్యంగానే చూడాలని చెప్పే వాత ఎందుకు తీసుకొచ్చే సంస్థలు ప్రభుత్వాలంటే అందుకే. అంటే మద్యం అయినా, లాటరీలైనా, పేకాట్లైనా ఇవన్నీ కూడా ఆయా తరగతి ప్రజల్లో ఉన్నటువంటి ఒక బలహీనత. ఆ బలహీనతను కూడా ప్రభుత్వ ఆదాయంగా మార్చుకునే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తే అది ఖచ్చితంగా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది, సమాజం చెల్లించుకుంటుంది. ప్రభుత్వానికి ఏం కాకపోవచ్చు వ్యక్తిగతంగా, ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం పెరగచ్చు. ప్రభుత్వం ఆదాయం పడిపోతూ ఉంది, పెరిగే మార్గాలు ఏం కనపట్లేదు. కానీ ప్రజలకు ఏం చెప్పాం? సంపద సృష్టించి అన్ని చేస్తామని చెప్పాం. సంపద సృష్టించడం అనేది ఎలా ఇటు కాదు కదా. సంపద సృష్టి ఉత్పత్తి పెంచి, అవకాశాలు పెంచి సంపద సృష్టించాలి, ప్రజల జోబుల్లో డబ్బులు వేయాలి. దాన్ని వదిలేసి పన్నులు కొంతమేరకు అర్థం చేసుకోవచ్చు, అది కూడా సంపద సృష్టి కాకపోయినా ప్రభుత్వానికి ఆదాయం వనరుగా చూస్తాం. కానీ సంపద సృష్టి ఈ తరహాలో, అంటే కొత్త కొత్త పద్ధతుల్లో ట్యాక్సులు వేయడం,
లేకపోతే చెస్లు వేయడం, ఇవన్నీ చేయడం ద్వారా లాటరీ పెట్టడం, సెల్ఫ్ సఫిషియెన్సిటీ అంటారు, మళ్ళీ సెస్లు వేస్తారు, మళ్ళీ అప్పులు తీసుకొస్తారు. ఇప్పుడు లాటరీలు అనేది ఎంత ప్రమాదం. ఈరోజు హైదరాబాద్లో కానీ ఈ గ్యాంబ్లింగ్ వీటి చుట్టూ ఎంత పెద్ద ఇష్యూ నడిచింది, ఈ ఆన్లైన్ గేమింగ్ పట్ల ఎంత ఇష్యూ నడిచింది. ప్రభుత్వాలు తలబట్టుకుంటున్నాయి, దీన్ని ఎట్ట కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. యూత్ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు, కోట్ల రూపాయల ప్రజల ఆస్తులు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది, మరణాలు జరుగుతున్నాయి, ఒక రకమైనటువంటి సైకోయిక్ గా మారిపోతున్నారు యూత్ అనేంత భయం ఈ ఆన్లైన్ గేమింగ్ తో మనకు కనిపిస్తోంది. అట్లాంటి దాన్ని కంట్రోల్ చేయాలి కానీ దాన్ని పెంచే పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవహరించకూడదు. దీని ద్వారా 4 రూపాయలు రావచ్చు, కానీ దానికి మూల్యం ఎంత. కాబట్టి ఖచ్చితంగా యూత్ని అట్రాక్ట్ చేసే ఇట్లాంటి వ్యసనాల పట్ల ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉండాలి, చైతన్యపరచాలి. దానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అది సమాజానికి చాలా పెద్ద హాని చేసే వాళ్ళు అవుతారు. రైట్. ఓకే, పురుషోత్తమ రెడ్డి గారు అలాగే శేఖర్ రెడ్డి గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.